ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ని ప్రతి మా దగ్గర ఉంటున్న జీజీఎస్లు ఏముంటున్నాయో రాష్ట్రంలో వాటిలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి దాంట్లో మళ్ళీ ఒక స్పెషల్ బ్రాండింగ్ పెడుతూ ఎవ్రీ ట్యూస్డే థర్స్డే కూడా కన్ఫర్మేటరీ టెస్టులు చేయడమే కాకుండా ఒక స్పెషల్ బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ కూడా చేసి క్యాన్సర్ కన్ఫర్మేటరీ టెస్టులు వస్తున్న కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వారిని ఆదుకునే దిశగా కూడా ఇవాళ ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయి, కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తున్నాం. కానీ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చిన తర్వాత దానికి నాణ్యమైన వైద్య చికిత్సను కూడా అందించాలంటే దానికి తగినట్లుగా హెల్త్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ప్రధానంగా 2017-18లో ఇక్కడ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. వారి చొరవతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స రోగులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే ఉద్దేశంతో ఒక స్టేట్ క్యాన్సర్ని మంజూరు చేయడం జరిగింది 120 కోట్లతో. ఒక సంవత్సరం తర్వాత అది ఆగింది. తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ క్యాన్సర్ సెంటర్ రాలేదు, సాకారం కాలేదు. నేను ఇక్కడ విమర్శలు చేయట్లేదు, కానీ ఇటువంటి చాలా అవసరమైన, అత్యవసరమైన, అతి ముఖ్యమైన విషయంలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నిర్లిప్తత కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా నిందించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 1 సంవత్సరంలోనే ఆ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన సిటీ సిమ్యులేటర్ కానీ బ్రాకీథెరపీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప సెంటర్ని కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. విశాఖపట్నంలో కూడా లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావాల్సిన సిటీ సిమ్యులేటర్స్తో కూడా ప్రధానంగా గుంటూరులో L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు తయారు చేయడం జరిగింది. సిటీ సిమ్యులేటర్స్ కాకుండా లినాక్ మిషన్స్ మాత్రమే కాకుండా పెట్ స్కానర్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెమసాని గారు కూడా నేను ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నాట్కో సంస్థ వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈ నిర్వహణ బాధ్యత కూడా వారు చేపడితే ప్రభుత్వం వైపు నుంచి మేము పెట్ స్కానర్ని లినాక్ మిషన్ ఒకటి ఇస్తే ఇంకో లినాక్ మిషన్ని కూడా వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద తీసుకురావడం జరిగింది. ఒక L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరుని ఇవాళ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇది మాత్రమే కాకుండా 23 డే కేర్ క్యాన్సర్ సెంటర్ని కానీ పాలియేటివ్ క్యాన్సర్ సెంటర్ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి ఇవాళ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన వారికి ఈ అతి ఖరీదైన చికిత్సను కూడా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 25 లక్షల దాకా కూడా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి చికిత్సలు అందిస్తున్నాం. ఈ క్యాన్సర్ ఎంత తీవ్రంగా పరిణమించిందంటే 2000 రాష్ట్ర విభజన జరిగినప్పుడు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. వారికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరపున హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతున్నాను. బాలకృష్ణ గారు అనుమతిస్తే నేను కొనసాగిస్తాను. ఓకే సార్.
ఆంధ్ర విభజన జరిగినప్పుడు క్యాన్సర్కి పేషెంట్లు 23,000 మంది కొత్తకి ఆనాడు చికిత్స అందిస్తుంటే దాంట్లో 99,80,00,000 ఆనాడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. అది కాస్త 6 ఏళ్ళు అయ్యేసరికి అంటే 2020 సంవత్సరం వచ్చేసరికి ఆ బడ్జెట్ కాస్త 216 కోట్లకి వెళ్ళిపోయింది. ఇవాళ 2025-26 మొన్న మార్చి నాటికి ఈ 746 కోట్లకి క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తున్న చికిత్స కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 7.46 టైమ్స్ గత 12 సంవత్సరాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడం, అదేవిధంగా దానికి అనుగుణంగా ఖర్చు పెట్టే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఇది సదా చెప్పుకోదగ్గ విషయాలు కాదు, ఎందుకంటే దురదృష్టకరమని. అయితే దీనికోసం ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ క్యాన్సర్ డిసీజ్ బర్డన్ తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్యాన్సర్ అట్లాస్ని కూడా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దాంట్లో క్యాన్సర్ మానిటరింగ్ కానీ లేదా మ్యాపింగ్ కానీ లేదా ఒక సైంటిఫిక్ వేలో డెసిషన్ మేకింగ్ చేసే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అవర్ ఫోకస్ ఈజ్ నౌ షిఫ్టింగ్ ఫ్రమ్